ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. మీరు మన ఛానల్ని మొదటిసారి కనుక విజిట్ చేస్తున్నట్లయితే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, నువ్వు ఏం చేయడానికైనా సిద్ధమేనా? ఆర్ యూ రెడీ టు డూ ఎనీథింగ్? నెంబర్ 2, అయితే చెప్పు ఏం చేయగలవు? దెన్ టెల్ వాట్ కెన్ యూ డూ? ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి రేగిపళ్ళు అంటారు కదా. సో రేగిపండుని ఇంగ్లీష్లో ఏమంటారు? నెంబర్ 2, కడుపులో మంట. కడుపులో మంటని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ముడతలు పడిపోవడం లేదా నలిగిపోవడం, దీనిని ఇంగ్లీష్లో రింకిల్డ్ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఈ షర్ట్ నలిగిపోయింది. దిస్ షర్ట్ వాజ్ రింకిల్డ్. దిస్ షర్ట్ వాజ్ రింకిల్డ్. బట్టలు ఇస్త్రీ చేసుకునే టైం లేక నలిగిపోయిన బట్టలే వేసేసుకున్నాను. కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా. డ్యూ టు షార్టేజ్ ఆఫ్ టైమ్ టు ఐరన్ క్లోత్స్ ఐ వోర్ రింకిల్డ్ క్లోత్స్. డ్యూ టు షార్టేజ్ ఆఫ్ టైమ్ టు ఐరన్ అంటే బట్టలు ఇస్త్రీ చేసుకునే టైం లేక. ఐ వోర్ రింకిల్డ్ క్లోత్స్, నేను నలిగిపోయిన బట్టలే వేసుకున్నాను అని. షర్ట్ ముడతలు పడకుండా హ్యాంగర్కి వేలాడది. స్టోర్ ద షర్ట్ ఆన్ ఏ షర్ట్ హ్యాంగర్. స్టోర్ ద షర్ట్ ఆన్ ఏ షర్ట్ హ్యాంగర్. నలిగిన బట్టలు వేసుకుంటే నీట్గా కనిపించవు. యు క్యాంట్ లుక్ నీట్ విత్ రింకిల్డ్ క్లోత్స్. యు క్యాంట్ లుక్ నీట్ విత్ రింకిల్డ్ క్లోత్స్. ఒత్తిడి వల్ల అతనికి కంటి చుట్టూ ముడతలు వచ్చేసాయి. కంటి చుట్టూ ముడతలుంటే కంటి కింద క్యారీ బ్యాగ్లను వెటకరిస్తూ ఉంటారు కదా. హీ గాట్ మోర్ రింకిల్స్ అరౌండ్ హిజ్ ఐస్. హీ గాట్ మోర్ రింకిల్స్ అరౌండ్ హిజ్ ఐస్. ఈ డ్రెస్ అసలు ముడతలు పడదు. ఇట్ ఈజ్ ఎ రింకిల్ ఫ్రీ డ్రెస్. ఇట్స్ ఎ రింకిల్ ఫ్రీ డ్రెస్. వస్తూ పోతూ ఉండడం అంటే ఆన్ అండ్ ఆఫ్ అంటారు. ఏదో ఒక సమయంలో లేదా అప్పుడప్పుడు ఏదైనా జరిగితే ఇలా ఆన్ అండ్ ఆఫ్తో చెప్తూ ఉంటారు. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. కరెంటు వస్తూ పోతూ ఉంది. సో సమ్మర్ మరియు రైనీ సీజన్లో కరెంట్ అస్తమాను వస్తూ పోతూ ఉంటుంది కదా. ద కరెంట్ గోస్ ఆన్ అండ్ ఆఫ్. ద కరెంట్ గోస్ ఆన్ అండ్ ఆఫ్. నాకు 4 రోజులుగా జ్వరం వస్తూ పోతూ ఉంది. I have had fever on and off for 4 days. I have had fever on and off for 4 days. అతను ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాడు. He comes here on and off. He comes here on and off. ఒక పక్క on the one hand, మరో పక్క on the other hand. రెండు విభిన్నమైన అంశాలను లేదా ఒక పరిస్థితి గురించి రెండు పరస్పర వ్యతిరేక ఆలోచనలతో పోలుస్తున్నప్పుడు వాడే మాటలు ఇవి. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నాకు ఒక పక్క ఎక్కువ జీతం వచ్చే జాబ్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది. మరో పక్క ఏదైనా బిజినెస్ చేయాలనుంది. ఆన్ ద వన్ హ్యాండ్ ఐ వుడ్ లైక్ ఏ జాబ్ దట్ పేస్ మోర్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఐ వుడ్ లైక్ టు డూ ఎనీ బిజినెస్. ఐ వుడ్ లైక్ ఏ జాబ్ దట్ పేస్ మోర్ అంటే ఎక్కువ జీతం వచ్చే జాబ్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది అని. అనదర్ ఎగ్జాంపుల్, అతనికి ఒక పక్క లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుంది, మరో పక్క కట్నం కావాలని ఉంది. ఇలా రెండు విధాలుగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆన్ ద వన్ హ్యాండ్ హీ వాంట్స్ టు గెట్ లవ్ మ్యారేజ్. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ వాంట్స్ డౌరీ. ఆన్ ద వన్ హ్యాండ్ హీ వాంట్స్ టు గెట్ లవ్ మ్యారేజ్. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ వాంట్స్ డౌరీ. డౌరీ అంటే కట్నం. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏవైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.